రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం, డిఫాల్ట్ దరఖాస్తు రిజెక్ట్ చేసే ఛాన్స్, 70% అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి. సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్. ఇక్కడ దాదాపుగా 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 16,25,441 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో అత్యధికంగా బీసీలకు 5,35,666 అప్లికేషన్లు వచ్చినాయి. ఎస్సీలకు 2,95,908 అప్లికేషన్లు వచ్చినాయి. ఎస్టీ 1,39,112, ఈబీసీ 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి 2,689 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటి వరకు మండల ఆఫీసర్లు 70% అప్లికేషన్ల వెరిఫికేషన్ కంప్లీట్ చేసిరు. ఇక దాదాపుగా ఎందుకంటే వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ లబ్ధిదారులకు లోన్ మంజూరు చేసే ఆ బాండ్స్ అయితే ఇవ్వబోతున్నారు. 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ఒక్కో అప్లికేషన్కు 100 నుంచి 200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఒక్కో అప్లికేషన్ 100 రూపాయలు తీసుకుంటే 16 లక్షల మంది కంటే 16 కోట్ల వరకు బ్యాంకు రెవెన్యూ వస్తుంది. దీన్ని ప్రభుత్వం బ్యాంకులకు ఫ్రీగా ఇవ్వాలని, ఒక సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులకు ప్రభుత్వం కోరనుంది. మొత్తానికి యువ వికాసం అప్లికేషన్లు దాదాపుగా 70% వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకో 30% అయిపోతే మనకు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.